హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణి ఫైన్స్ తెలుగు. సో ఈ వీడియో వచ్చేసి పర్టికులర్గా బడ్జెట్ ప్లానింగ్ గురించి. బడ్జెట్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఒక యాప్ యూజ్ చేసుకొని ట్రెడిషనల్ బడ్జెట్ ప్లానింగ్ అంటే మనము నోట్ చేసుకోవడం కానీ లేదా బిల్స్ పెట్టుకొని చేస్తూ ఉంటాం కదా, ఆ రెండు విధాలు కాకుండా యాప్లో ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది ఇక్కడ నేను చూపిస్తాను. నేను లాస్ట్ 2 months నుంచి యూజ్ చేస్తున్నాను. చాలా యూజర్ ఫ్రెండ్లీగా అనిపించింది. హోప్ మీకు ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇదైతే డెఫినెట్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఆ యాప్ ఏంటి, అది ఎలా వర్క్ అవుతుందో అవన్నీ కూడా వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఒక ఐకాన్ కనిపిస్తుంది, ఐ సేవ్ మనీ అని. సో ఇదే అండి బడ్జెట్ ప్లానింగ్ చేసుకునే యాప్. ఇలాంటివే మనము ప్లే స్టోర్కి వెళ్ళామంటే చాలా ఉన్నాయి, బట్ నాకు ఇది కొంచెం యూజర్ ఫ్రెండ్లీగా అనిపించింది. అందుకని నేను ఇది యూజ్ చేస్తూ ఉంటాను మా బడ్జెట్ ప్లాన్ చేసుకోవడానికి. మంత్లీ బడ్జెట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం ఇంకా ఏమున్నాయో. సో ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తున్నాయి కదా కింద, బడ్జెట్ ప్లానర్ కానీ బడ్జెట్ మేనేజర్ మీద క్లిక్ చేస్తే చూసారా ఎన్ని యాప్స్ ఉన్నాయో. ఇక్కడ మనము హోమ్ బడ్జెట్ అంటే మనకు ఐడియా ఉంటుంది ఒక మంత్కి ఎంత అవుతుంది అనేసి. ఇంకా కొన్ని ఎక్సీడ్ అయిపోతూ ఉంటాయి, అనుకోకుండా అయిపోతూ ఉంటాయి. మనము ఈ బడ్జెట్ ప్లానర్లో కనుక మన ఇన్కమ్ ఎంత, మన ఎక్స్పెండిచర్ ఎంత క్యాలిక్యులేట్ చేసి యావరేజ్గా ఇచ్చాము అంటే మనము సేవ్ చేసేది కొంచెం పెంచుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రోజుల్లో బడ్జెట్ ప్లానర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి వాళ్ళు యూజ్ చేస్తే చాలా బాగా హెల్ప్ అవుతుంది అది మనకి. సో ఉన్నది ఇప్పుడు నేనైతే డౌన్లోడ్ చేసింది, అది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. మొత్తం క్రియేట్ చేసి ఎట్లా వర్క్ అవుతుంది అనేది నేను ఇక్కడ చూపిస్తాను. దీని నేమ్ వచ్చేసి ఐ సేవ్ మనీ మంత్లీ బడ్జెట్ ప్లానర్. ఇక్కడ మీకు కనిపిస్తుంది క్రియేట్ ఏ బడ్జెట్ అని. దాని మీద క్లిక్ చేస్తే మంత్కి మనం ఎన్ని డేట్ ఇచ్చామంటే సో ఆ పర్టికులర్ డేట్స్ వరకు 30 days క్యాలిక్యులేట్ చేసుకొని మనకి ఎంత అయింది, ఎంత దేనికి పెట్టాము అనే డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఒక అనాలిసిస్ ఇస్తారు. నేను అక్టోబర్ మంత్కి ఇస్తున్నాను. అక్టోబర్ 1st నుంచి ఎన్ని డేట్, ఓకే ఎన్ని డేట్ ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇక్కడ నెక్స్ట్ ప్రెస్ చేస్తామంటే ఇక్కడ కొన్ని కేటగిరీస్ ఇచ్చారు, వాళ్ళే ఇన్బిల్ట్ ఉన్నాయి దీంట్లో అన్నీ. ఫస్ట్ వచ్చేసి శాలరీ ఆర్ వేజెస్, అంటే మనకి ఎంత శాలరీ వస్తుంది అనేది. అండ్ కింద ఇంకొకటి ఇచ్చారు అదర్ ఇన్కమ్ అని. అదర్ ఇన్కమ్ అంటే ఎక్స్ట్రా సోర్సెస్ ఏమన్నా ఉంటే, ఏదైనా ఎక్స్ట్రా బిజినెస్ ఏమన్నా ఉంటే సో దాని నుంచి వచ్చే ఇన్కమ్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. డివైడెడ్గా ఇచ్చారు అన్నీ కూడా. ఈ పైన చూపించిందేమో మనకి ఇన్కమ్, కింద బడ్జెటెడ్ ఎక్స్పెన్సెస్ కేటగిరీస్. అంటే మనము ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా మన మంత్లీ, హోమ్ రెంట్ కావచ్చు, ఈఎంఐస్ కావచ్చు, గ్రాసరీస్కి, మంత్లీ మెయింటెనెన్స్కి, ఇవన్నీ కూడా ఈ కింద కేటగిరీలో ఇచ్చేశారు. దీంట్లో వీళ్ళు ఇన్బిల్ట్ కొన్ని ఇచ్చారు. దీంట్లో మనకు కావాల్సినవి ఉంచుకోవచ్చు, లేదా మనకి తగ్గట్టు నేమ్స్ మార్చుకోవచ్చు, కొత్తవి కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి హోమ్ ఆర్ రెంట్. ఇట్లా చాలా కేటగిరీస్ ఉన్నాయి. డైలీ లివింగ్, ట్రాన్స్పోర్టేషన్, ఎంటర్టైన్మెంట్, హెల్త్ కేర్, సబ్స్క్రిప్షన్స్, ఫినాన్షియల్ సేవింగ్స్, మిస్క్ పేమెంట్స్, ఇట్లా అన్ని కేటగిరీస్ ఉన్నాయి. సో స్టెప్ బై స్టెప్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాము. నేను ఫస్ట్ ఇన్కమ్ యాడ్ చేస్తున్నాను. శాలరీ ఎగ్జాంపుల్ 50,000 తీసుకుంటున్నాను. అదర్ ఇన్కము లేకపోతే 0 ఇచ్చేసేయండి, ఉంటే ఒక 10,000 ఆర్ అట్లా ఇవ్వండి. ఎంత ఉంటే అంత ఇవ్వచ్చు. ఇంకా మీకు ఏమైనా అదర్ ఇన్కమ్ ఉన్నా కూడా మనం ఇక్కడ ప్లస్ బటన్ కనిపిస్తుంది కూడా, ప్లస్ బటన్ క్లిక్ చేసామంటే మనము ఏ ఇన్కమ్ డిస్క్రిప్షన్ యాడ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో ఇన్కమ్ అయిపోయింది. కింద ఎక్స్పెన్సెస్ కేటగిరీస్ ఉన్నాయి. హోమ్ రెంట్ అనేది అది బై డిఫాల్ట్ వెళ్ళిపోతుంది, ఇంత అనేది ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి అది మనం ఫస్ట్ డేట్ ఆర్ సెకండ్ డేట్లో కూడా ఇచ్చేసేయచ్చు. ఇంకా ఇన్బిల్ట్ మీరు ముందే మంత్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడే ఇచ్చేసేయచ్చు. ఎస్టిమేటెడ్ బడ్జెట్ ఎంత ఉంటుంది, సపోజ్ ఒక 7,000 అనుకుందాం.
డైలీ లివింగ్కి గ్రాసరీస్, వెజిటబుల్స్ కావచ్చు, గ్రాసరీస్ కావచ్చు, ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటాయి కదా, మిల్క్, ఇట్లాంటివన్నీ కూడా మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఎస్టిమేటెడ్ బడ్జెట్ ఒక 10,000 ఇస్తున్నాను ఇక్కడ. ట్రాన్స్పోర్టేషన్, కార్ ఆర్ బైక్కి సంబంధించిన పెట్రోల్, డీజిల్ 3,000. ఎంటర్టైన్మెంట్ అంటే మన క్లోత్స్ కావచ్చు, లేదా ఏమన్నా ఫుడ్ బయట తిన్నా కానీ, ఎక్కడికైనా వెళ్ళినా, సో ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ కిందే వస్తాయి. కాబట్టి దీంట్లో ఒక ఎంతో కేటగరైజ్ చేసి పెట్టుకుంటే మంచిదే కదా అన్నీ. ఇచ్చాను. అండ్ హెల్త్ కేర్, డెఫినెట్గా హెల్త్ కేర్కి అయితే కంపల్సరీ ఇవ్వాలండి. ఎందుకంటే ఈ రోజులో చిన్నదానికి కూడా హాస్పిటల్కి వెళ్తూనే ఉన్నాం కాబట్టి, వెళ్ళామంటే మినిమం 5,000 అవ్వకుండా బయటికి రావట్లేదు. సో దీన్ని కూడా కేటగరైజ్ చేసి పెట్టుకోండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి, ఈ రోజుల్లో బడ్జెట్ ప్లానింగ్ ఎందుకు అంటే క్రెడిట్ కార్డ్స్ వచ్చేసాయి. సో క్రెడిట్ కార్డ్స్ వచ్చేసిన తర్వాత ఎంత స్పెండ్ చేస్తున్నాము, ఎంత మిగులుతుంది అనేది అస్సలు మనకి తెలియకుండానే అయిపోతుంది మెయిన్ ఈ కార్డ్స్ వల్ల. అదే హ్యాండ్తో పెట్టాము అంటే మనకు తెలుస్తుంది, ఓకే ఈరోజు ఇంత పెట్టాము, ఇంకా మన పాకెట్లో ఇంత ఉంది అనేది తెలిసి, ఓకే నెక్స్ట్ డే కొంచెం తగ్గించి ఖర్చు పెట్టుకోవాలి అనే మైండ్ ఫిక్స్ అయిపోయి ఉంటాము. అదే కార్డ్స్ అయితే మనకి బ్యాలెన్స్ మనం ప్రతిరోజు చూసుకోము కాబట్టి ఖర్చు పెడుతూనే ఉంటాము. తీరా మంత్ ఎండ్ వచ్చేసిన తర్వాత బిల్ చూసుకుంటే చాలా వస్తుంది. ఇవన్నిటికన్నా బెటర్ క్రెడిట్ కార్డ్స్ ఎంతవరకు వీలైతే అంత తగ్గించేసుకొని ఏదైనా బల్క్లో కొనేటప్పుడు మాత్రమే మీరు క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ యూస్ చేస్తే చాలా బెటర్, చాలా సేవ్ చేసుకోగలుగుతారు ముందు. నెక్స్ట్ పాయింట్కి వచ్చేస్తే హెల్త్ కేర్ ఒక 4,000. సబ్స్క్రిప్షన్స్ అంటే టీవీస్, ఫోన్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, లేదా ఏమన్నా జ్యూస్ ఎవరికైనా కట్టాల్సినవి ఇవన్నీ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. నేను ఒక 2,000 ఇస్తున్నాను దీంట్లో. ఫినాన్షియల్ సేవింగ్స్ కంపల్సరీ, పాలసీస్ ఏవో కడుతూనే ఉంటారు కాబట్టి ఒక 10 ఇస్తున్నాను దీంట్లో. సేవ్. మిస్క్ పేమెంట్స్ ఏవో చిన్నగా ఉంటూనే ఉంటాయి కనిపించకుండా, ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా తినడము ఇట్లాంటివి, దానికి ఒక 2,000 ఇస్తున్నాను. సో టోటల్ నేను ఇప్పుడు అంటే మన ప్రీవియస్ మంత్ని బట్టి నేను ఇక్కడ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఇచ్చాను యావరేజ్గా తీసుకొని. ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత మనము డన్ క్లిక్ చేసాము అంటే మనకు ఒక బై డిఫాల్ట్ ఇది ఒక వచ్చేస్తుంది అనమాట. అంటే ఎంత మనము ఇన్కమ్ ఉంది, మనం ఎంత ఎక్స్పెండిచర్కి మనీ వేసాము, అండ్ మనకి ఎంత మిగులుతుంది, ఇదంతా కూడా మనకి ఇక్కడ అనాలిసిస్ ఇచ్చేస్తారు. ఇక్కడ చూసుకుంటే నెట్ డిస్పోజబుల్ ఇన్కమ్, మన శాలరీ 50 ఇచ్చాము అండ్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఒక 10 ఇచ్చాము కాబట్టి టోటల్ 60 కంబైన్ చేసి వాళ్ళు ఇచ్చేశారు. అండ్ కింద చూసుకుంటే బడ్జెటెడ్ అంటే నేను ఎక్స్పెన్సెస్ వేసాను కదా, సో ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే 41,000కి వచ్చాయి. 60,000లో 41 పోతే 19,000, అంటే 19,000 మనం సేవ్ చేసినట్లు ఈ మంత్. 41,000 స్పెండ్ చేయాల్సిన అమౌంట్. అండ్ ఎక్స్పెండిచర్ పైన 00 కనిపిస్తుంది కదా, సో మనం జస్ట్ యాడ్ చేసి పెట్టాము కానీ అవి ఇంకా ఎక్స్పెండిచర్ మనం స్పెండ్ చేయలేదు, సో అందుకనే 00 కనిపిస్తుంది పైన. ఇక్కడ బడ్జెట్ స్పెండ్ అనేది కూడా ఒక బార్ లాగా కనిపిస్తుంది 0% అని. మనం ఒక్కొక్కటి యాడ్ చేసే కొద్దీ అంటే స్పెండ్ చేసే కొద్దీ ఆ బార్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది, కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూసారు కదండి టోటల్ ఎక్స్పెండిచర్ హోమ్ కింద. సో నేను ఇది యాడ్ చేసేస్తున్నాను. డిస్క్రిప్షను, రెంట్ ఎంత, సపోజ్ 6,500 అనుకుందాం. కింద డేట్ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు అండి, డేట్ అండ్ టైం కూడా. కింద దిస్ ట్రాన్సాక్షన్స్ రికరింగ్ అంటే ఇప్పుడు సపోజ్ మిల్క్ తీసుకుంటారు ఇవాళ, అది డైలీ ఉండేదే మనకి, కాబట్టి మనము ఆ అమౌంట్ని ఇక్కడ టిక్ చేసాము అంటే మనం డైలీ దాన్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అది యాడ్ అయిపోతూ ఉంటుంది ప్రతిరోజు ఎక్స్పెన్సెస్ దాంట్లోకి. సో ఇక్కడ చూసారు కదండి, ఇందాకేమో ప్లెయిన్ వైట్ కలర్ బార్ ఉంది, ఇప్పుడేమో మనకి గ్రీన్ కలర్ వచ్చేసింది లైట్. ఎందుకంటే 7,000 మనము బడ్జెట్ ఇచ్చాము హోమ్కి, మనం స్పెండ్ చేసింది అయితే 6,500, మిగిలింది 500 రూపీస్. ఇక్కడ కనిపించిందా మీకు? ఇందాకేమో ఇక్కడ టోటల్ ఎక్స్పెండిచర్ 00 కనిపించింది, ఇప్పుడు 6,500. అలాగే మనం పైకి వెళ్ళిపోతే
ఇక్కడ ఇందాకేమో 60,000 ఉంది సేవింగ్ దగ్గర. ఇప్పుడు మనము కొంత అమౌంట్ స్పెండ్ చేసాము కాబట్టి అది తగ్గిపోయింది. ఎంతైతే స్పెండ్ చేసామో సేమ్ పైన టోటల్ ఎక్స్పెండిచర్ దగ్గర చేంజ్ అయింది, రిమైనింగ్ టు స్పెండ్ దగ్గర చేంజ్ అయింది, కింద చేంజ్ అయిపోయింది. అలాగే కిందవన్నీ కూడా మనం ఇవాళ ట్రాన్స్పోర్టేషన్కి కొంత యూజ్ చేసాము, ఎంటర్టైన్మెంట్కి, అవన్నీ ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే ఒక్కొక్కటి మనకి పైన తెలిసిపోతుంది. సపోజ్ మీరు కింద డైలీ లివింగ్ ఉంది, డైలీ లివింగ్లో మీరు ఎక్స్ట్రా స్పెండ్ చేసేసారు ఫుడ్ అని ఇచ్చేసి ఇక్కడ 11,000 సేవ్. సో ఇక్కడ చూసారు కదండి, నేను 10,000 మనము దానికి అలొకేట్ చేస్తే డైలీ లివింగ్కి, నేను ఇక్కడ 10,000 10 రూపీస్ ఇచ్చాను, అంటే స్పెండ్ చేసింది. ఇక్కడ మీకు రిమైనింగ్ దగ్గర -10 రూపీస్ అని పడింది. అది రెడ్ కలర్లో చేంజ్ అయింది. అంటే మనం ఏ కేటగిరీలో ఎక్కువ స్పెండ్ చేస్తున్నామో, మనం డెఫిషియన్సీ దేంట్లో ఉందో అనేది కూడా క్లియర్గా మనకి ఇక్కడ చూడంగానే అర్థమైపోతుంది ఆ కలర్ని బట్టేసి. ఇంకా మిగిలిన దగ్గర అయితే ఏమో గ్రీన్ వస్తుంది, ఎక్సీడ్ అయిపోతేనేమో రెడ్ కలర్ వస్తుంది. ఇలాగ అన్నీ ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతే చివరిన మనకి ఎంతో కొంత, సపోజ్ ఫినాన్షియల్ సేవింగ్స్లో అది బై డిఫాల్ట్ ప్రతి మంత్ సేమ్ ఉంటుంది కాబట్టి ఇచ్చేస్తున్నాను అది. సో కంప్లీట్ అయిపోయింది, 0 రిమైనింగ్. దాంట్లో మిస్క్ పేమెంట్స్ అట్లా ఉంచేద్దాము. జ్యూస్ నేను ఇట్లా అన్నీ పెట్టేస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫిల్ చేసేసాను. అంటే యావరేజ్గా ఎంత అవుతాయి అనేది మైండ్లో పెట్టుకొని నేను ఇచ్చేసాను. ఇక్కడ చూసుకుంటే ఒక్క డైలీ లివింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ దాంట్లో ఎక్సీడ్ అయిపోయేసరికి రెడ్ కలర్లో వచ్చింది. మిగిలిన అన్నీ కూడా గ్రీన్ కలర్, లైట్ గ్రే ఇట్లా వచ్చేసాయి. ఎక్కువ మిగిలించిన దాంట్లోనేమో గ్రీన్ కలర్ వచ్చింది, కొంచెం దగ్గరలో ఉన్నదా తక్కువ మిగిలించిన దగ్గరేమో ఎల్లోయిష్గా చేంజ్ అవుతుంది కలర్. ఇప్పుడు మనం పైన చూసుకుంటే ఓవరాల్గా మనం యాక్చువల్గా సేవ్ చేసింది స్టార్టింగ్ బడ్జెట్ ఇచ్చేటప్పుడు 19,000. అదే ఇప్పుడు మంత్ ఎండ్ అన్ని ఎక్స్పెన్సెస్ పోగా మనం సేవ్ చేసింది 24,990 రూపీస్. అండ్ మనం స్పెండ్ చేసింది 35,000 స్పెండ్ చేసాము. ఇంకా మనం ఇచ్చిన ఎక్స్పెండిచర్లో స్పెండ్ చేయాల్సింది ఆల్మోస్ట్ 6,000 ఉంది. సో మనకి ఇక్కడ ఓవరాల్ క్లారిటీ అనేది వస్తుంది ఒక మంత్ ఎండ్కి. ఓకే, మన దగ్గర సేవింగ్ ఎంత ఉంది, మనం ఎంత స్పెండ్ చేసాము, నెక్స్ట్ మంత్ ఏమైనా తగ్గించుకునే ఛాన్సెస్ ఉన్నాయా. సో ఇవన్నీ కూడా మనకి దీంట్లో అర్థమైపోతూ ఉంటాయి. మనం డిలీట్ చేసుకోవాలన్నా కూడా డిలీట్ చేసుకోవచ్చు ఎక్స్పెండిచర్ అనేది. ఇక్కడ ఆప్షన్ ఉంది కదండి, సో ఇట్లా మనం డిలీట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ట్రాన్స్ఫర్ ఇక్కడ అమౌంట్ మనకి 500 రూపీస్ మిగిలింది. సో దాన్ని మన ఎక్కడైతే డెఫిషియన్సీ ఉందో దాంట్లోకి మనము ట్రాన్స్ఫర్ చేసుకోగలిగామనుకోండి. చూసారు కదా, ఇందాక మనకి ఇక్కడ 500 రూపీస్ మిగిలింది. సో మిగిలిన దాన్ని దేంట్లో అయితే డెఫిషియన్సీ ఉందో, నేను జ్యూస్ అండ్ సబ్స్క్రిప్షన్స్ ఇందాక డెఫిషియన్సీ ఉంది ఒక 500 రూపీస్. సో దాన్ని దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు దీంట్లో బ్యాలెన్స్ అయిపోయింది. ఇట్లాగా మనము ప్లాన్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. అంతా కూడా ఓవర్ బడ్జెట్ అయిపోకుండా మనం కాపాడుకోగలుగుతాము. అండ్ ఎందుకంటే ప్రతి వాళ్ళు లివించేది మనీ కోసమే కాబట్టి, మనీ అంటే హ్యాపీగా ఉండడానికి మనీ సంపాదించి కష్టపడుతూనే ఉంటారు. సో దాన్ని ఇట్లా ప్లాన్ చేసుకున్నారంటే ఫ్రీగా టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. ఇట్లాగే మీరు ప్రతి మంత్ది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు కదండి, అక్టోబర్